రూపాయి ఖర్చు లేకుండా, ఒక్క మందు వాడకుండా, డాక్టర్ దగ్గరికి పోకుండా, ఆసుపత్రుల్లో చేరకుండా 180 రోగాలు మనమే బాగు చేసుకోవచ్చు. అది కన్సెప్ట్. అది తెలియాలంటే, ఆ కన్సెప్ట్ మనకు అర్థం కావాలంటే ప్రతి దేశము పాటిస్తున్న ఒక భావన లేదా కన్సెప్ట్ మనకు ముందు తెలియాలి. దాని పేరు డిసీజ్ బర్డన్ లేదా రోగాల బరువు అనే కన్సెప్ట్. అది ఏ దేశమైనా, ఈ ప్రపంచంలో ఉన్న ఏ దేశమైనా తమ ప్రజల యొక్క ఆరోగ్య అవసరాలు, వైద్య అవసరాలు రెండు తేడా ఉంది. ఆరోగ్య అవసరాలంటే తిండి, మంచినీళ్ళు, పారిశుద్ధ్యము, ఇల్లు, టీకాలు ఇలాంటి ఆరోగ్య అవసరాలు. వైద్య అవసరాలంటే రోగాలు వస్తే చేర్చుకోవడానికి ఆసుపత్రులు, బెడ్లు, నర్సులు, డాక్టర్లు, మందులు, ఆపరేషన్ సామాగ్రి, ఇవి వైద్య అవసరాలు. ఇవి ఎంతెంత ఆ దేశ ప్రజలకి అవసరం అనేది తెలుసుకోవడానికి తమ దేశంలో ఉండే జనాభా మొత్తానికి ఒక ఏడాదిలో ఏ రోగం ఎన్నిసార్లు వస్తుందని లెక్కేసుకుంటారు. దీని ప్రతి దేశం తప్పదు. అభివృద్ధి అయిన దేశాలు అయితే ఈ లెక్క దాదాపు 95 to 98% కరెక్ట్గా వేసుకుంటుంది. కొంచెం అంత బాగా స్టాటిస్టిక్స్ మెయింటైన్ చేయకుండా మన దేశం లాంటిది అయితే 90 నుంచి 95% కరెక్ట్గా లెక్కేస్తుంది. ఈ లెక్కని డిసీజ్ బర్డన్ అంటారు. అంటే ఏ రోగం ఎంత ఫ్రీక్వెంట్గా వస్తుందని చెప్పడమే. 140 కోట్ల మంది జనం మన దేశంలో ఉన్న వాళ్ళకు ఒక ఏడాదిలో ప్రతి ఒక్కరికి ఒకసారి జలుబు వచ్చిందని యావరేజ్ని లెక్కేసుకుంటే 140 కోట్ల రోగాలు అంటాం. రోగాల నంబర్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్. రోగాల వెరైటీ కాదు. వెరైటీ కొన్ని వేలు ఉంటాయి. కొన్ని రోగాలు సంవత్సరం అంతట్లో 10 కూడా రావు, 140 కోట్ల మందికి కూడా. కొన్ని 1000 కంటే రావు, కొన్ని 10,000 కంటే రావు. అట్లా ఎక్కువ జబ్బులు తక్కువ సంఖ్యలో వస్తాయి. కామన్గా వచ్చే జబ్బులు ఎక్కువ మందికి వస్తాయి. జలుబు ఎక్కువ మందికి వస్తుంది, పొడి దగ్గు ఎక్కువ మందికి వస్తుంది, జ్వరం ఎక్కువ మందికి వస్తుంది, కొద్దిగా నుల్లొప్పి ఎక్కువ మందికి వస్తుంది. ఇలాంటివి ఎక్కువగా వచ్చే సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది. అందుకనే మాకు వైద్యంలో సూత్రం ఉంది. మా ప్రొఫెసర్లు చెప్తారు, ఏదైనా ఒక రోగి దగ్గరకు వచ్చినప్పుడు రేర్ డయాగ్నోసిస్ మనం ఊహించాలన్నా, కామన్ గుండె ఊహించాలన్నా అని మాకు పాఠం చెప్తారు. రేర్ డయాగ్నోసిస్ విల్ రేర్లీ బి కరెక్ట్, కామన్ డయాగ్నోసిస్ ఇస్ కామన్లీ కరెక్ట్. అది సూత్రం. కామన్గా వచ్చే జబ్బును ఊహిస్తే కామన్గా కరెక్ట్ అవుతుంది. పుస్తకంలో చదివినాం కదా 100 పేజీలు ఒక జబ్బు అని, చాలా రేర్ జబ్బు, అది ఊహిస్తే రేర్గా కరెక్ట్ అవుతుంది. ఈ లైన్స్లో ఇప్పుడు చదువు చెప్పడం లేదు మెడికల్ కాలేజీలో. మెడికల్ కాలేజీలో సిరోసిస్ ఆఫ్ లివర్ జబ్బు గురించి 50 పేజీలు ఇస్తారు. అది అంత కామన్ జబ్బు కాదు. జలుబు గురించి అత్యంత కామన్. జలుబు, కీళ్ళ నొప్పులు, జ్వరాలు అత్యంత కామన్. దేశంలో ఉండే టోటల్ రోగాల్లో 60-70% ఇవే ఉంటాయి. వాటిని ఎక్కువ చెప్పరు. అంటే వైద్య విద్యలో కూడా ప్రాబ్లం ఉంది. ఇట్లా లెక్కేసి టోటల్ చేస్తారు. ప్రతి జబ్బు తీసుకుంటారు, సంవత్సరంలో ఎంతమందికి వస్తుందో లెక్కేస్తారు, టోటల్ చేస్తారు. అన్నీ కూడితే వచ్చిన దాని పేరు డిసీజ్ బర్డన్ లేదా రోగాల బరువు. ఇందులో 150 రకాల రోగాలకి అసలు వైద్యం అక్కర్లేదు. ఇంకో 10% రోగాలకి కొద్దిపాటి మందులు, ఆ మేరకు కొద్దిపాటి ఖర్చు. ఇంక డాక్టర్ వల్లే, ఆసుపత్రి వల్లే. అది 10%. అప్పుడు ఇక 90 అయిపోయినాయి. ఇక 10 మిగిలినాయి. 10లో 5 రోగాలకి కొంచెం శిక్షణ ఇస్తే వైద్యం రానోడు కానీ, అసలు వైద్యం డిపార్ట్మెంట్లో లేనోడు కానీ, చదువు కూడా లేనోడు కానీ చేయొచ్చు. 5%. నేను ఉదాహరణలు ఒక్కోదానికి ఒక్కొక్కటి ఇస్తాను. ఇప్పుడు ఈరోజు దేశంలో ఉన్న అన్ని స్పెషాలిటీలు, సూపర్ స్పెషాలిటీలు, ఇన్ని హాస్పిటళ్ళు, ఇన్ని అద్దాల్లాగా మెరిసే హాస్పిటళ్ళు, ఎంతమంది నర్సులు, డాక్టర్లు, ఇతర సామాగ్రి, ఇవన్నీ కూడా 5% జబ్బులకి. ఇది ఎంత భయంకరమైన సత్యమో మీకు అర్థం కావాలి. నేను మీకు ఇప్పుడు ఎవిడెన్స్ చెప్తాను. కరోనా రోగం అందరినీ బీభత్సంగా భయపెట్టింది ప్రపంచమంతా. మన దేశంలో కనీసం 50 లక్షల మంది మరణించారు. 5 లక్షలని అబద్ధాలు ఆడుతున్నారు. ఎందుకంటే 50 లక్షలని అంటే తిడతారు జనం ఉందరని మొత్తం సున్నా కొట్టి పారేస్తున్నారు. చివర 5 లక్షలని మాట్లాడుతున్నారు. ప్రపంచంలో ఉన్న స్టాటిస్టిక్స్లో 50 లక్షలు నమోదు చేశారు. ఎవడు ఒప్పుకోడు ఇక్కడ 50 లక్షలు అంటే. గంగా నదిలో శవాలు వరదలాగా వారినాయి. పైగా దానికి తగినట్టు మనం కూడా జనాన్ని వదిలేసినాం.
కొన్ని రాజకీయ అవసరాల కోసం వదిలేస్తున్నారు, కొన్ని గంగలో మునగడానికి వదిలేస్తారు, ఇట్లా రకరకాలు వదిలేస్తారు. పట్టించుకోవాలి ఎవడు. ఏమిందో జనాభాలో కొంతమంది పోతే పేర్లు అనుకున్నారో మనకు తెలియదు. అటువంటి కరోనా జబ్బు గురించిన కంప్లీట్ స్టాటిస్టికల్ డీటెయిల్స్ ఈరోజు మన దగ్గర ఉన్నాయి. ఇది ఈరోజు సంగతి కాదు, జబ్బు మొదలైన 6 నెలలకే మా దగ్గర ఉన్నాయి. అలా సింపుల్ లెక్కలు అవి. కరోనా పాజిటివ్ అంటే నీ శరీరంలో కరోనా వైరస్ ఉన్నట్టు లెక్క. పాజిటివ్స్లో 35% జనానికి ఒక్క లక్షణం కూడా లేదు. ఇంకా వాళ్ళకి మందులు ఏం వాడతాం, అవసరమే లేదు. పాజిటివ్స్లో 45% మందికి కొద్దిగా జ్వరము, కొద్దిగా జలుబు, కొద్దిగా దగ్గు వచ్చి 5 రోజుల్లో తగ్గిపోయింది. 35 + 45 80. ఒక్క మందు అక్కర్లేదు, ₹1 ఖర్చు లేదు, ఆసుపత్రి అక్కర్లేదు, డాక్టర్లు అక్కర్లేదని హెడ్డింగ్ కింద కరోనా లాంటి జబ్బు కూడా పడిపోయింది 80%. మీకు ఇక్కడే సాక్ష్యం చూపిస్తాను. ఈరోజు మనకు వచ్చే జ్వరాలలో షార్ట్ వైరల్ ఫీవర్స్ అనేవి 80%. ఈ షార్ట్ వైరల్ ఫీవర్స్ అన్నీ ఇప్పుడు నేను కరోనా 80% ఎలా ప్రవర్తించింది అలానే ప్రవర్తిస్తాయి. 5 రోజుల లోపల వైద్యం అక్కర్లేదు. బ్రిటన్ లాంటి చోట్ల, అంటే వైద్యం అత్యంత పై స్థాయికి ఎదిగిన చోట్ల 100-150 కుటుంబాలకు ఫ్యామిలీ డాక్టర్ ఉంటాడు. ఆ కుటుంబాలు ఎవరికైనా జ్వరం వస్తే ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేస్తారు, ఫోన్లోనే వివరాలు అడుగుతాడు అతను. అది షార్ట్ వైరల్ ఫీవర్ అనే నిర్ణయానికి కానీ డాక్టర్ వస్తే మీరు హాస్పిటల్కి రావద్దు, ఏ మందు వాడొద్దు, నన్ను కలవద్దు, 5 రోజుల దాకా మీకు తగ్గకపోతే అప్పుడు రా అంటాడు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకి? ప్రపంచవ్యాప్తంగా షార్ట్ వైరల్ ఫీవర్స్కి వైద్యం ఏమీ లేదు. అది అన్ని చోట్ల 80%. కానీ ఇప్పుడు మన సిచ్యువేషన్కి వద్దాం. ప్రైవేటైజేషన్ ఉంది ఇక్కడ, వైద్యం కూడా ప్రైవేటు. నా దగ్గరికి ఎవరైనా జ్వరమని వస్తే నేను ఇట్టే చెప్తానా, నీకు వైద్యం అక్కర్లేదు, ఇంటికి పోని చెప్తానా? చెప్పగలిగే ధైర్యం ఈ ఊళ్ళో ఒక డాక్టర్ కన్నా ఉందే? చెప్తే ఏమంటారు? అనుమానంగా చూస్తున్నాడు పేషెంట్. ఈ నా కొడుకు వైద్యం రాదు. నేను 80 కిలోమీటర్ల నుంచి నంద్యాల అవతల నుంచి వస్తే నువ్వేం రోగం లేదంటవా? నేనేం పిచ్చినా కొడుకునా ఇక్కడ దాకా రావడానికి? ఆడు పిచ్చోడే, నాకు తెలుసు అది, ఇంత దూరం రావడం అనేది. అక్కడ ఎవరు చెప్పేటోళ్ళు లేడు, ఇది రోగం కాదురా, నీకు ఏం కాదు పోని చెప్పేటోడు. ఇక్కడ దాకా వచ్చి ఇంత ఖర్చు పెట్టుకొని వస్తే ఏం రోగం లేదంటమైంది అని జనం అనుకుంటారని మేము అనుకుని 3000కి పరీక్షలు, ₹1000 మందులు రాస్తాం. మీ సార్ చెప్పాడు కదా, 10,000 లేచిపోయి ఉండేవి. అట్లాంటి ఉదాహరణ కూడా చెప్తాను నేను. చురుక్కు అని వస్తారు మా దగ్గరికి. గుండె డాక్టర్ దగ్గర పోతారు డైరెక్ట్గా, మా దగ్గర కూడా రాదు. గుండె దగ్గర చురుక్కు ఎంత పెద్దలావు జబ్బు అని. అది గుండె జబ్బు కానే కాదు, చురుక్కు అని గుండె జబ్బు ఎప్పటికీ రాదంతే. డిక్లేర్ చేసి చెప్తున్నాం. నొప్పి ఎక్కడ అంటే గుండె జబ్బు అయితే చెయ్యి ఇట్లా పెట్టాలా, ఒక ఏళ్ళతో చూపించు ఎక్కడ నొప్పి అని అడుగుతాం మేము. అక్కడ తెలియటం లేదు సార్, మొత్తం తెలుస్తుంది అంటాడు. కాదు, చెప్పు అని అడిగితే వెంటబడతాం. ఇట్లా నొక్కి ఇక్కడ అంటాడు. మేము అక్కడ దాగం, మళ్ళీ అక్కడ ఏళ్ళు పెట్టి నొక్కుతాం. అక్కడే నొప్పి అన్నాడు అనుకో, ఇది గుండె జబ్బేగా. ఒక స్పాట్లో నొప్పి తెలిసినా చురుక్కు అని వచ్చినా ఇది గుండెపోటు కాదు, గుండె నొప్పి కాదు. మీరు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి నిద్రపోవచ్చు. ఓపెన్గా చెప్తున్నాను నేను ఈ విషయం. కానీ వీళ్ళు హార్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే నేను చెప్పిన భాష చెప్పే సమస్య లేదు. ఒకవేళ అలా చెప్పి అతను బయటికి వెళ్ళి ఏదన్నా అయితే గుండె డాక్టర్ కూడా జబ్బు కనుక్కోలేదని తిడతారని భయం వాళ్ళకి. సేఫ్ ప్రాక్టీస్ అనేది చేసి దాంట్లో భాగం కింద ఈసీజీ చేయిస్తాడు, ట్రెడ్మిల్ పరీక్ష చేయిస్తాడు, ఇంకో పరీక్ష చేయిస్తాడు, 3000 ఖర్చు అవుతుంది. తర్వాత మళ్ళీ ₹1000 మందు రాస్తాడు, 4000 ఖర్చు అవుతుంది. అక్కడ తేలకపోతే ఆడు కర్మ. కరోనా యాంజియోగ్రామ్ తీర్చుకో 12,000 ఖర్చు అవుతుంది. 40 ఏళ్ళ వయసు దాటిన వాళ్ళందరికీ కరోనా యాంజియో తీస్తే ఖచ్చితంగా రక్తనాళం ఎంత కొంత బూడిపోయి ఉంటుంది. మీ అందరికీ బూడిపోయి ఉంటుంది, మరి ఆ పిల్లలకు తప్ప. అదిగా బూడిపోయింది అంటాడు డాక్టరు. మరి ఏం చేయాలి సార్ అంటారు. ఎడల్పు చేర్చుకుంటాడు, చెయ్యి సార్ అంటారు, 1,50,000 తెచ్చుకుంటాడు. ఇంక పోతా ఉంటే మా
మొబైల్ సార్లు అంటాడు, సార్ ఒక్క నిమిషం రా అని పిలుస్తాం. అది ఎడల్పు చేసినాక మళ్ళీ బూడిపోకుండా ఉండడానికి లోపల గొట్టం బిగిస్తాం సార్ అంటాడు. ఒక గొట్టం అవసరమవుతుందో, 2 అవసరమవుతుందో, 3 అవసరమవుతుందో చెప్పలేము. ఫారిన్ గొట్టం అయితే 1,30,000 అవుతుంది, ఇండియా గొట్టం అయితే 30,000 అవుతుంది. ఏది కావాలి సార్ అని అడుగుతాం. ఏ గొట్టం అడుగుతారు సార్ మీరు? ఇప్పటికి 100 మీటింగ్లో చెప్పిన ఇదే కథ. ఒక్కరు కూడా ఇండియా కొట్టమని నాకు చెప్పాల. అందరూ దేశభక్తులే. మళ్ళా మోడీ చెప్తా ఉంటాడు దేశభక్తి గురించి, ఆయన కూడా వేసుకోడు ఇండియా కొట్టం. ఆయనకు అవసరమైతే కూడా దొంగ కోతలకు వస్తారు. ఇండియా అంటే దేశభక్తుడు, అబద్ధాలన్నీ. ఆడెవడికి దేశభక్తి లేదు. ఫారిన్ కొట్టం వేసుకో. 6 లక్షలు క్షవరం. 40-50% గుండెకి రక్తనాళాలు బూడిపోతే ఏ గొట్టం వేయక్కర్లేదు. 90% దాటితేనే ఎడల్పు చేయాలా, గొట్టాలు వేయాలి. మాకు తెలుసు అది. నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ తమిళనాడు, ఆ కంపెనీ తమ వర్కర్స్ అందరికీ రియంబర్స్మెంట్ చేస్తుంది. 25 ఏళ్ళ నాడు నేను విజయ హాస్పిటల్ ట్రైనింగ్కి వెళ్తే అక్కడ ఉన్న కార్డియాలజిస్ట్ నాకు డాక్టర్ సుధాకర్ రెడ్డి ఆత్మకూరికి మాకు చెప్పాడు ఆయన, సార్ ఇక్కడ 30-40% ఊడిపోయినా వీళ్ళు వస్తారు సార్ రియంబర్స్మెంట్ అని. చెయ్యి సార్ ఎడల్పు, నీ సమయం పద్ధతి, గవర్నమెంట్ పైసలు ఇస్తారు కదా అంటారు. మేము చేస్తున్నాం సార్ తప్పనిసరి. 30%కి స్టెంట్ వేసి తింది. 25 ఏళ్ళ నాడు ఇప్పుడు అది పెరిగింది. నేను అనేది డాక్టర్లందరూ దొంగలని నేనేం చెప్పటం. అవసరమైతే స్టెంట్ వేయించుకోవద్దని కూడా నేను చెప్పటంలా. అవసరం ఎవరికో క్రిటికల్ అనాలిసిస్ చేయాలా, అవసరం లేని వాళ్ళకి వేయకూడదు. అపెండిసైటిస్ రోగం ఉంటే ఆపరేషన్ వద్దని నేను అన్నాను. ఖచ్చితంగా చీమ పట్టి ఉంటే తీయాలా, తీయకపోతే పగిలిపోద్ది, పొట్టలో చీమంతా జారితే చచ్చిపోతారు. ఈరోజు జరిగే అపెండిసెక్ట్ ఆపరేషన్లు సగం అపెండిసైటిస్ లేకుండా జరుగుతుంది. నాకు తెలుసు అది. గొంతులో గొట్టమేస్తారు. 199 సందర్భాల్లో అల్సర్ ఉండదు, క్యాన్సర్ ఉండదు. ఇట్లా కొన్ని వందల జబ్బుల గురించి తెలుసు నాకు. ఇక్కడ మనం ఇచ్చిన ఫస్ట్ 2 చాప్టర్స్లో కన్సెప్ట్ ఇచ్చిన 80% రోగాలకి అసలు వైద్యం అక్కర్లేదు, డబ్బులు అక్కర్లేదు, డాక్టర్ అక్కర్లేదు, ఆసుపత్రి అక్కర్లేదు. అవి ఏందో మనకు తెలిస్తే అవి అవాయిడ్ చేయొచ్చు మనం. దానికి సంబంధించిన బ్రీఫ్ అనేది ఇచ్చిన దీంట్లో రాసిన చాలా జబ్బులు ఆ లిస్టులో. ఎలాంటి జబ్బులు 80% అంటే మొదటి గ్రూపు సెల్ఫ్ లిమిటింగ్ డిసీజెస్, వాటంతా అయ్యే తగ్గిపోయే జబ్బులు. రెండో గ్రూపు అసలు జబ్బే కాదది, నువ్వు జబ్బు అనుకుని మా దగ్గరికి వస్తావు. ఈ చురుకు కట్లాడితే జబ్బే కాదది, జబ్బు అనుకుని మా దగ్గరికి వస్తావు. ఇది రెండో గ్రూపు. పెళ్ళి డిన్నరు బరీగా తిన్నావు, కడుపు పగిలేటట్టు, కడుపు నొప్పి వచ్చింది, ఒక పూట మానేస్తే పరిష్కారం అవుతుంది. అది జబ్బు అనుకుని మా దగ్గరికి వస్తే స్కానింగ్ చేయిస్తా, గొట్టం వేయిస్తా, వదలను కదా. మళ్ళీ రక్త పరీక్ష కూడా చేస్తా, నా దగ్గర ఆ మిషన్ ఉంది. ఇక టోటల్ బాడీ స్కానింగ్ చేయిస్తా, అది కూడా మిషన్ ఉంది. 6 నెలలకు ఒకసారి మీరు మాస్టర్ చెకప్ చేయించుకోవాలా అంటున్నాడు, అది కూడా వాడి దగ్గర ఉంది. ఇదన్నిటికీ పని ఉండాలా. ఈ విధంగా జరుగుతుంది. ఇది రెండో గ్రూపు. మూడవ గ్రూపు చిన్న చిన్న గడ్డలు చర్మం కింద ఉంటాయి, చెవి వెనుక ఉంటాయి. నాకు కూడా చెవి వెనుక ఒక గడ్డ ఉంది. నాకు చర్మం దగ్గర 1-2 ఉన్నాయి. గజంలో గడ్డలు ఉంటాయి, మెడలో చిన్న గడ్డలు ఉంటాయి, సంకల్లో గడ్డలు ఉంటాయి. ఇవి ఉంటాయి, ఇవి రోగాలే, నిన్నేమీ చేయవు, తగ్గవు, పెరగవు, మందులు పనిచేయవు. ఇది మూడో గ్రూపు. దీనికి కూడా మందులు ఎక్కర్ల, వైద్యం ఎక్కర్ల. మెడలో ఉండే గడ్డలు ఒకదాని కూడా అతుక్కుంటేనే అది టీబీ గడ్డ. విడివిడిగా ఉన్న గడ్డలు నేనేం చేయ. ఆ గడ్డ సైజు పెరుగుతూ ఉన్నా, నొప్పి చేసినా, ఫ్రీగా కదలకుండా అతుక్కొని ఉన్నా, పైన పుండుబడిన 4 లక్షణాలు. ఈ 4 లక్షణాలు ఏ ఒక్కటి ఉన్నా వైద్యానికి వెళ్ళాలి, లేకపోతే అక్కర్లేదు. ఇది మూడో గ్రూప్. ఇక 4వ గ్రూపు సైకోసోమాటిక్ రోగాలని, టెన్షన్తో వచ్చే రోగాలు. ఇప్పుడు టెన్షన్ లేనివాడు 140 కోట్ల మందికి టెన్షన్ ఉంది. ఇప్పుడు ఎన్నికల సీజన్, ప్రతి రాజకీయ నాయకుడికి టెన్షన్ ఉంది. గెలుస్తాననుకునేవాడికి టెన్షనే, ఓడిపోతాననుకునేవాడికి కూడా టెన్షనే. పిల్లలకి టెన్షనే, పెద్దలకి టెన్షనే. పరీక్షలు జరుగుతూనే ఇప్పుడు 10వ తరగతి మొదలైంది. పిల్లలకంటే వాళ్ళ అమ్మనాన్నలకి టెన్షన్ ఎక్కువ. ఏ రోజు కొత్త రోగాలు వస్తాయి వాళ్ళకి. టెన్షన్ హెడేక్ అంటారు. టెన్షన్ హెడేక్, టెన్షన్తో హెడేక్ వస్తుంది. టెన్షన్తో వచ్చే రోగాలు 40-50 రకాల రోగాలు ఉన్నాయి. దీనికి వైద్యం యాక్చువల్గా అక్కర్లా, టెన్షన్ వదిలించుకోండి సార్. టెన్షన్ వదిలిస్తామేమని చెప్పే యోగా సెంటర్లు పెద్ద బిజినెస్ అయిపోయింది ఇప్పుడు.
పెద్ద బిజినెస్, మామూలు బిజినెస్ కాదు. వాడికి పన్నులు కూడా వేయరు గవర్నమెంట్, ఇష్టం వేసేసుకోండి, ఎట్లా పెడితే అట్లా రిజిస్టర్ చేసుకోవచ్చు అండి. నువ్వు ఆ యోగా చేసి సెంటర్లోకి వెళ్ళేటప్పుడు నీ టెన్షన్లన్నీ బయట తగిలిస్తావు, లోపలికి పోతావు, గంట సేపు ప్రశాంతం కూర్చుంటావు, ఏమి అంటుందో నీకు, ఏమీ గుర్తురావు, ఎవరైనా అప్పులో ఉన్నా కూడా గుర్తురారు. ఆ టైంలో బయటికి రాగా అన్నీ తగిలించుకొని బయటకు వస్తావు. ఏ ప్రయోజనం దాంతో? అటు కాకుండా టెన్షన్ నీ ఆలోచన పద్ధతిని మార్చుకోవడం ద్వారా ఎలా వదిలించుకోవచ్చో జన విజ్ఞానికి నేర్పించగలరు. అది నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తే అది టెన్షన్ రోగాలన్నీ పోతాయి. 4 రకాల జబ్బులు, ఈ 4 80% పడతాయి. చదువు రానివాడు కూడా శిక్షణ ఇస్తే రోగాలు బాగు చేసుకోవచ్చు. ఏ గ్రూప్ ఇది? 3వ గ్రూపు, 5% గ్రూప్ ఇది. ఈ ఊళ్ళో భారత్ ఎయిర్ డ్రెస్సర్స్ అని మన బస్ స్టాండ్ దగ్గర మంగళ షాప్ ఉంది. ఆయన పేరు అయ్యన్న, పొద్దున కూడా గెలిచాడు ఆయన. ఆయన ఇప్పటికీ 25-30 ఏళ్ళ నుంచి కంట్లో నలకలు పడితే తీసేస్తున్నాడు. ఆయనకి వైద్యం గురించి ఏమి రాదు, చదువు కూడా పెద్ద లేదు. నేర్పించవచ్చు అతనికి. నేను నేర్పించిన 35 ఏళ్ళ నాడు, 86లో నేను హాస్పిటల్ పెట్టినప్పుడు ఆయన మొట్టమొదటి నాకు పరిచయం అయినాడు. నేను ఇంటికి వచ్చి కటింగ్ చేస్తా సార్ అన్నాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కటింగ్, ఇంటికి వచ్చి చెత్త ఇయ్యాలు కూడా కటింగ్ చేసినాడు. అంత మంచి ఫ్రెండ్ నాకు. అతను నేర్పించా విద్య. కంట్లో నలకబడితే బేసన్లో నీళ్లు పోసి తలకాయ ముంచి 10 సార్లు రెప్పలాడిస్తే 190 మందికి నలకలు పోతాయి. ఇప్పుడు ఆయన షాపులో ఏమీ చేయలేడు కాబట్టి ఆయన ఏం చేస్తాడు, ఈ అద్దాలు, రీడింగ్ గ్లాసులు, చెత్వారం అద్దాలు ఉంటాయి, కింద రీడింగ్ గ్లాసే ఉంటుంది, అది పెట్టుకొని చూసుకుంటాడు. ఓ చిన్న దూది నీళ్ళలో తడిపి కొనలాగా చేస్తాడు. 2 చుక్కలు మందేస్తాడు. మంది వేయకుండా తీస్తే మొదటి గ్రూపులోకి వస్తుంది. మందేసి చేస్తే 10% గ్రూపులోకి వస్తుంది. శిక్షణ ద్వారా చేయగలంటే 3rd గ్రూపులోకి వస్తుంది. ఒకే జబ్బు 3 గ్రూపుల్లోకి వచ్చేది. నీళ్ళల్లో తలకాయ పెట్టి కళ్ళు ఆడిస్తే నలక పోతుంది అనేది 80% గ్రూపులోకి వచ్చింది. 2 చుక్కలు మత్తుకి మందేస్తాడు జైలుకేనని, అది వేస్తే 2వ గ్రూపులో కొంచెం మందు కొంచెం ఖర్చులోకి వస్తాడు. 3rd గ్రూపులోకి ఎప్పుడు వస్తాడు? శిక్షణ ఇస్తే నేర్చుకోవచ్చు అనే గ్రూపులోకి వస్తుంది. అట్లా చేస్తాడు ఆయన. ప్రతిరోజు 10 మందికి తీస్తాడు, డబ్బులు తీసుకోడు. అది ఏదో ఒక దేవత హుండీ పెట్టాడు, ఇష్టం వచ్చిన 4 రూపాయలు వేసిపో అంటాడు. ఇష్టం వచ్చిన వేస్తాడు, లేకపోతే లేదు. ఏం పర్టికులర్గా ఏమి ఉండడు. వేస్తాడు అయినా కూడా 5-10. డాక్టర్ దగ్గరికి వస్తే ఏమవుతుంది ఇప్పుడు చూడు. ఈ నలకల వాళ్ళందరూ కంటి డాక్టర్ దగ్గరికి పోతే ఫీజే 500 చూడడానికి. ఫస్ట్ అక్కడ స్టార్ట్ అవుతుంది. ఓకే, తర్వాత తీయడానికి ఊరికి తీస్తారా, ఒక 500 తీసుకోడా, 1000 రూపాయలు ఖర్చు కావడం కంట్లో నలక బయటికి రావు. ఇప్పుడు నేను చెప్పిన ఈ స్కీమ్లో చివరి 1% మాత్రమే కంటి డాక్టర్ దగ్గరికి పోవాలా, 99 పోనక్కర్లా. అట్లాంటి వివరాలన్నీ దీనికి ఇచ్చినాం మనం. కంట్లో నలకెట్టు తీయాలో మనం రాసినాం. ఈ జబ్బులన్నిటి మీద వీడియోస్ ఉన్నాయి మనకి, నా యూట్యూబ్ ఛానల్లో మొత్తం ఉన్నాయి. ప్రజలకి విరివిగా నేర్పాలి ఇవన్నీ. ప్రజలందరి దగ్గరికి కానీ ఈ కన్సెప్ట్గా వెళ్తే మన దేశానికి ఏడాదికి 30 నుంచి 40 లక్షల కోట్ల రూపాయలు మిగులుతాయి. 30 to 40 lakh crores, చిన్న మొత్తం కదా. ఇప్పుడు అనవసరంగా ఖర్చు అవుతావు. ప్రజలకి విద్య మనం అందించాలి. నేను ₹1 ఆదాయం జనానికి పెంచలేను జన విజ్ఞాన వేదికగా. నీ కోట్లు మిగిలే పని నేను చేయగలను. అందుకని ఇలాంటి పుస్తకాలు మనం రాస్తున్నాం. మీరంతా చదివిన తర్వాత మీకు ఎక్కడైనా డౌట్స్ వస్తాయి, మనం అప్పుడప్పుడు కలుస్తుంటాం. మీ డౌట్స్ అన్నీ తీర్చుకోవచ్చు. బుక్ రాసి బయటకు వచ్చినాక మొదటి చాప్టర్ని ఇంకొంత ఎక్కువ రాసి జబ్బులు ఉదాహరణలు కూడా 40-50 ఇవ్వాలని అనిపించింది నాకు. అది ఇంకో బుక్ అవుతుంది. 80% గ్రూపులు ఏం జబ్బులు వస్తాయో 40-50 రాస్తాం, కామన్గా వచ్చేవి. 10% లేవు వస్తాయి, 5% లేవు వస్తాయి. చివరి 5లో ఆ చివరి 5కు సంబంధించినటువంటి వివరాలను ఇంకో బుక్ రాసిన నేను. ప్రజల ఆరోగ్యం ప్రజల చేతికి 1000 పేజీల బుక్. అది ఒక 15 రోజులు వస్తుంది. అది ఆ పుస్తకంలో సొంతంగా చివరి 5% జబ్బులకు కూడా వైద్యం చేసుకోవాలంటే ఆ బుక్ పనికి వస్తుంది. మిగతా 95కు వైద్యం కావాలంటే ఈ బుక్ పనికి వస్తుంది. అంటే 100% జబ్బులకి ఏదో రూపంలో వైద్యం చేసుకోవచ్చు. ఫైనల్గా నువ్వు డాక్టర్ దగ్గరికి పోవాల్సిన అవసరాలను మినిమైజ్ చేయడం కోసమే ఇవి రాశాం. ఖచ్చితంగా మన డాక్టర్లకు వ్యతిరేకమైన పుస్తకాలు. వాళ్ళు కడుపు మండుతూ ఉంటుంది చూస్తే, ఎవరు వీడు అడ్డం వచ్చి ఇట్టాడే రాస్తుంటారు. కాకపోతే నేను మైనారిటీ ఒక్కరిని ఇంత పెద్ద ఊళ్ళో, కాబట్టి నా మీద అంత కోపం చేసుకోరు. ఏదో పిచ్చినా కూడా ఇట్టే చేస్తుంటాలి. ఇప్పటి నుంచి 86 నుంచి ఇట్టే చేస్తున్నా వదిలేసినారు నన్ను.
జనమందరికి ఇవి కానీ జనమే నేర్చుకుంటూ అడుగుతారు. జనం నేర్చుకున్నారనుకో, టానిక్ రాశాడు డాక్టరు. టానిక్ దేనికి సార్ అని అడిగాడు అనుకో, ఏముంటుంది టానిక్లో? 140 రూపాయలు టానిక్లో 5 రూపాయలకి లివర్ ముక్క, 5 రూపాయలకి ఆల్కహాల్ ఉంటుంది. ఆల్కహాల్ దేనికి పని చేస్తుంది? అది ప్రమాదం. 5 రూపాయలు లివర్ ముక్క కోసం 140 పెట్టి కొనాలనా అని అడిగాడు అనుకో పేషెంట్, ఏం చేస్తాడు డాక్టర్? అప్పుడు నీకు అక్కర్లేదు వదిలేలే అంటాడు. ఎవడు చెప్పిండి ఇదంతా అడుగుతాడు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు పేర్లు వస్తాయి బయటికి, మన నోటికాడు కూడి తెస్తారు కొడుకుని అనుకుంటాడు. టానిక్ లాంటి పనికిమాలిన మందు జనానికి రాసి 15,000 crores ఏడాదికి దాని ఖర్చు. అదొక్కటే, ఒక్క మందే. అంతా కలిపితే 30-40 లక్షల కోట్లు అన్నా, దీని వాటా 15,000 కోట్లు. అవన్నీ వదిలించాలి, జనం ఉండకూడదండి. ఇది మన ఉద్దేశం. ప్రజలను ఎడ్యుకేట్ చేయటువంటి అదని నా అభిప్రాయం. జన విజ్ఞాన వేదిక డబ్బు ఖర్చు కాకుండా మిగిలించడంలో ఖచ్చితంగా మేము ఎక్స్పర్ట్లం. వైద్యానికి సంబంధించి చాలా డేటా మనం ఇవ్వగలం. అటువంటి ఒక ప్రయత్నం ఈ చిన్న పుస్తకం. ఈ పుస్తకం ద్వారా ఏ జబ్బులు ఎవరి దగ్గరికి పోకుండా మనమే బాగు చేసుకోవచ్చు. ఇక్కడ తెలిసిపోద్ది. హార్ట్ అటాక్ అనే సబ్జెక్టు నేర్పిస్తున్నాం. గుండె ఆగిపోతే ఆడించడం ఏ గ్రూప్ కింద వస్తుంది? టెక్నిక్. ఇది 5% గ్రూపులోకి వస్తుంది, 3rd గ్రూపులోకి వస్తుంది. అది నేర్పించడానికి చదువే అక్కర్లా. నేను తిరుపతి దగ్గర చదువురానోడికి నేర్పించా. రైతు బిడ్డకి వర్షాకాలం వచ్చినప్పుడు మెరుపు దిగులు ఒక రైతు పడిపోతే గుండె ఆగిపోయింది. ఆడికి మెడలో నాడు చూశాడు, గుండె ఆగిపోయిందని అర్థమైంది. ఇమీడియట్గా నేల మీద పడుకోబెట్టి ఎదురు నొక్కడం మొదలెట్టాడు. 20 times నొక్కగానే లేచి కూర్చున్నాడు. ఎవరికి నేర్పడం? డాక్టర్కి నేర్పలా. చదువుకున్నవాడికి కాదు నేర్పింది మేము, ఏం చదువు లేనివాడికి నేర్పించాం. కాబట్టి టెక్నిక్ వస్తే బాగు చేసుకోవచ్చు. 5% గ్రూపులో పడుతుంది.